హలో అండి. మనకు పత్తిలో కర్నూలు జిల్లాకు అనుకూలమైన అంతర పంటలు అంటే మనకు ఒక పంట ద్వారా కాకుండా 2 పంటలు వేయడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందండి. మనకు ఏ ఏ పంటలు మనకు పత్తిలో సూట్ అవుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం పత్తిలో కొర్రలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. వరుసల నిష్పత్తి ఒక వరుసగా పత్తికి 4 వరుసలు లేదా 5 వరుసలు వచ్చేసి కొర్ర వేసుకోవచ్చు. ఇది ఎక్కడ మనకు బాగా ఎలాంటి నెలల్లో అంటే తేలికపాటి ఎర్ర నేలల్లో మరియు ఇసుక లోమ్ నేలల్లో ఉపయోగపడుతుంది. 500 నుండి 700 వర్షపాతం ఉన్న చోట ఈ కొర్ర వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పత్తి దిగుబడి 8 నుండి 9 క్వింటాలు ఎకరాకు వస్తుంది. అంతర పంట నుండి 3 నుండి 4 క్వింటాల దిగుబడి వస్తుంది. దీని ద్వారా మనకు ఆదాయం పెంచుకోవడానికి ఉంటుంది. అలాగే వచ్చేసి పత్తిలో సజ్జలు కూడా వేసుకోవచ్చండి. పత్తిలో సజ్జలు 1:2 అంటే 1:2 అంటే ఒక వరుస పత్తికి 2 వరుసలు వచ్చేసి సజ్జలు వేసుకోవచ్చు. ఇది ఎర్ర నేలలు మరియు ఇసుక లోమ్ నేలల్లో అనుకూలము. 600 కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో మనం సజ్జలు పత్తిలో వేసుకోవచ్చండి. పత్తి దిగుబడి 8 నుండి 10 క్వింటాల వరకు వస్తుంది. అంతర పంటగా వేసుకున్న సజ్జలు వచ్చేసి 4 నుండి 5 క్వింటాల వరకు రావచ్చు. అలాగే ఎండ ప్రాంతాల అనుకూలం, రక్షణ పంటకు కూడా పనిచేస్తుంది. మనం పత్తిలో సజ్జలు వేసుకుంటే మనకు రక్షణ పంటకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే పత్తిలో కంది కూడా వేసుకోవచ్చండి. మనకు వరుసల నిష్పత్తి వచ్చేసి 4 వరుసల పత్తికి 1 వరుస కంది లేదా 2 వరుసల పత్తికి 2 వరుసలు కంది ఇలా వేసుకోవచ్చు. ఇది మధ్యం నుండి లోతైన నల్లరేగడి నేలలు దీనికి అనుకూలము. మనకు నల్లరేగడి నేలలు ఉన్నాయి కదా, దానిలో వేసుకోవచ్చు. 600 నుండి 800 వర్షపాతం ఉన్న ప్రాంతాలకి ఇది అనుకూలము. 7 నుండి 8 క్వింటాలు పత్తి రావచ్చు. అలాగే వచ్చేసి కంది వచ్చేసి 3 నుండి 4 క్వింటాలు వస్తుంది. నత్రజని తిరిగిన ఎందుకంటే ఇది మనకు అపరాల పంట కాబట్టి దీని వేర్లలో మనకు రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది గాలిలో ఉన్న నత్రజని స్థిరీకరిస్తుంది. దాని ద్వారా నేల సారాన్ని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు పత్తిలో కంది వేసుకుంటే మనకు పత్తిలో మినుము కూడా వేసుకోవచ్చండి. ఒక వరుస పత్తికి 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ మినుము వేసుకోవచ్చు. ఎర్ర నేలలు కానీ తేలికపాటి నేలలో ఇది అనుకూలంగా ఉంటుంది. తక్కువ నుండి మధ్యమం అంటే నల్లరేగడి వర్షపాతం వచ్చేసి లో నుండి మీడియం వర్షపాతం ఉంటే సరిపోతుంది. పత్తి దిగుబడి 8 నుండి 10 క్వింటాలు వస్తుంది. 3 నుండి 4 క్వింటాలు వచ్చేసి అంతర పంట ద్వారా మనం లాభం సంపాదించుకోవచ్చు. అదే కాకుండా ఇది తక్కువ కాల పంట, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇది కూడా అపరాల పంటనే. మనకు లెగ్యూమ్ క్రాప్ ఏదైనా కూడా మనకు నేలలో నత్రజని స్థిరీకరిస్తాయి కాబట్టి బ్యాక్టీరియా కాబట్టి ఇది నేల ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే పత్తిలో పెసళ్ళు వరుసలు సేమ్ ఇది కూడా మినుము లెక్కనే అండి. 1:2 నిష్పత్తిలో కానీ 1:3 నిష్పత్తిలో వేసుకోవచ్చు. తక్కువ వర్షపాత ప్రాంతాల్లో వేసుకోవచ్చు. 8 నుండి 10 క్వింటాలు పత్తి దిగుబడి వస్తుంది. అలాగే అంతర పంటగా నుండి 2 నుండి 3 క్వింటాల వరకు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. త్వరగా కోతకు వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది, లాభం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి పత్తిలో ఆముదం వేసుకోవచ్చండి. మనకు 5:1 అంటే 5 వరుసల పత్తికి 1 వరుస ఆముదం వేసుకుంటే మంచిదండి. మనకు ఇది మధ్యము లోతైన నల్లరేగడి నేలలో వేసుకోవడానికి అనుకూలము. మనకు మీడియం వర్షపాతం ఉంటే సరిపోతుంది. పత్తి దిగుబడి 6 నుండి 8 క్వింటాల వరకు వస్తుంది. అదేవిధంగా అంతర పంట నుండి 2 నుండి 3 క్వింటాల వరకు మనం దిగుబడిని తీసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకు ఎర్ర పంటకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పత్తిలో దాదాపు మనకు సకింగ్ పెస్ట్స్ ఎక్కువ వస్తాయి, అంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ వచ్చేసి ఇది ఎర్ర పంటగా ఉపయోగపడుతుంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు పత్తి కంటే వచ్చేసి ఆముదానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆముదం మీద పోయి చేరుతాయి. మనకు పత్తిలో లాస్ అనేది తగ్గుతుంది. మనం అక్కడ క్యూర్ చేసుకుంటే మనకు దిగుబడి అనేది ఎక్కువ సాధించడానికి ఉంటుంది. పత్తిలో అలసందలను కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1 వరుస పత్తికి 2 వరుసలు వచ్చేసి 2 వరుసలు కానీ 3 వరుసలు కానీ వచ్చేసి అలసందలు వేసుకోవచ్చు అండి. మనకి ఎర్ర నేలలు ఇసుక లోమ్ నేలలు అనుకూలము. మధ్యమ వర్షపాతం అనేది అవసరం ఉంటుంది.
8 నుండి 9 క్వింటాల వరకు పత్తిని తీసుకోవచ్చు. అలాగే 3-4 క్వింటాల వరకు మనకు అంతర పంట ద్వారా లాభాన్ని పొందవచ్చు. నేల సారాన్ని కూడా పెంచుతుంది, ఎందుకంటే ఇది కూడా లెగ్యూమ్ క్రాప్ అండి. కాబట్టి నేలలో నత్రజని స్థిరీకరించి బ్యాక్టీరియా యొక్క డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇది నేల సారాన్ని పెంచుతుంది. అలాగే పశువుల మీద కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రత్తిలో వచ్చేసి ప్రొద్దుతిరుగుడు పంటను కూడా వేసుకోవచ్చు. వరుసల నిష్పత్తి ఏంటంటే 2 వరుసల పత్తికి 1 వరుస వచ్చేసి ప్రొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, లేదంటే 3 వరుసల పత్తికి 1 వరుస ప్రొద్దుతిరుగుడు వేసుకోవచ్చు. ఎర్ర మరియు నల్లరేగడి నేలల్లో రెండిట్లో కూడా ఇది ఉపయుక్తమైనది. తక్కువ నుండి మధ్యస్థ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి అనుకూలము. 7 నుండి 8 క్వింటాల పత్తి మనం అనేది తీసుకోవచ్చు. అలాగే ప్రొద్దుతిరుగుడు నుండి 3-4 క్వింటాల వరకు మనం దిగుబడిని ఆశించవచ్చు అండి. అలాగే పత్తిలో నువ్వుల పంటను కూడా మనం అంతర పంటగా వేసుకోవచ్చు. 2 వరుసల పత్తికి 1 వరుస నువ్వులు వేసుకోవచ్చు. తేలికపాటి నుండి నీరు సులభంగా దిగిపోయే ఎర్ర నేలలకు ఇది అనుకూలము. మనకు 7-9 క్వింటాల పత్తి అనేది మనం దిగుబడి పొందవచ్చు. అలాగే నువ్వుల నుండి 2-3 క్వింటాలు వచ్చేసి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు తక్కువ వర్షపాత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వచ్చేసి ఇది నూనె గింజ పంట మనకు అంతర పంటగా వేసుకోవడానికి ఉపయోగపడే ఒక నూనె గింజ పంట అండి ఇది. ఈ విధంగా పత్తిలో అంతర పంటలు వేసుకోవడం వల్ల ఒకవేళ మనకు మార్కెట్ రేట్ డౌన్ అయినప్పుడు ఒక పంట నుండి కాకపోయినా ఇంకో పంట నుండి మనం లాభాన్ని పొందడానికి ఉంటుంది. మనం తక్కువ ఏరియాలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడము ప్లస్ వచ్చేసి మనకు ఈల్డ్ ద్వారా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.